ఏల్నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ పేర్లు వింటేనే చాలా మంది భయపడతారు. రాజులను సైతం అడవుల పాలు చేసే శని భగవానుడు తన ఉగ్ర రూపాన్ని పూర్తిగా విడిచిపెట్టి భక్తులను అనుగ్రహించే ఒకే ఒక్క స్థలం ఈ భూమిపై ఉందని మీకు తెలుసా? శనిదేవుడు తన ఉగ్రశక్తిని పక్కన పెట్టి భక్తులను అనుగ్రహించే క్షేత్రం తిరునల్లార్ శనీశ్వరాలయం. చాలా మంది తిరునల్లార్ అనగానే కేవలం శనిదేవుడి ఆలయం అని అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రధాన దైవం పరమశివుడు. ఆయన ఇక్కడ దర్బారణ్యేశ్వరుడుగా, అమ్మవారు భోగమూర్త పూర్ణమలై అమ్మన్ గా పూజలు అందుకుంటున్నారు. పురాణాల ప్రకారం ధర్మాత్ముడైన నలమహారాజు ఒక చిన్న పొరపాటు కారణంగా శని ప్రభావానికి లోనవుతాడు. ఆ తర్వాత జూదంలో సర్వస్వం కోల్పోయి రాజ్యాన్ని వదిలి భార్యకు దూరమై అడవుల్లో ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు. అలా బాధల్లో ఉన్న నలమహారాజు భరద్వాజ మహర్షి సూచన మేరకు శివుడిని శరణు కోరుతాడు. తన భక్తుడి బాధను చూసిన పరమశివుడు నలమహారాజుకు శనిపీడ నుండి విముక్తి కలిగించాడు. అప్పటి నుండి నలుడు స్నానం చేసిన ఆ పవిత్ర పుష్కరిణి నలతీర్థంగా ప్రసిద్ధి చెందింది.